బిగ్ హెచ్ఎం వ్యూవర్స్ అందరికీ హ్యాపీ సాటర్డే. ఈరోజు నేను మీ దగ్గరికి ఒక మంచి కిచెన్ హ్యాక్ తీసుకొచ్చానండి. చూడండి, మా కిచెన్లో ఇట్లా లాఫ్ట్ ఉందన్నమాట. సో లాఫ్ట్కి మేము లైట్ కలర్ వేసుకున్నాము షీట్స్. కాకపోతే చాలా మంత్స్ అయిపోయిందండి సీరియస్గా. మొత్తం డోర్స్ అంతా ఆయిలీగా అయిపోయాయి. మీకు అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, జాయింట్స్ దగ్గర అంతా ఆయిల్నెస్ ఉంది అండ్ జిడ్డుగా నల్లగా అయిపోయిందనమాట. సో అది మేము ఈరోజు క్లీన్ చేయాలని డిసైడ్ చేసుకున్నాం. సో మేము క్లీన్ చేసి చూడండి ఎంత నల్లగా మరకలుగా కనిపిస్తున్నాయో కదా. సో మేము ఈ థిన్నర్ అనేది యూస్ చేసి ఈజీగా క్లీన్ చేయాలని డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే మనం సోప్ వాటర్తో క్లీన్ చేస్తే చాలా టైం పడుతుంది కదండి. సో ఈ థిన్నర్ యూస్ చేసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని దానికి థిన్నర్ కొంచెం అప్లై చేసుకొని ఇలా రబ్ చేసుకోవడం అంతే అండి. చాలా ఈజీ అనమాట. సో నీట్గా మనం ఈక్వల్గా రబ్ చేసుకుంటూ వస్తే దానిపైన ఉండే బ్లాక్నెస్, ఆయిల్, జిడ్డు మరకలు ఉంటాయి కదండి, అవంతా నీట్గా వచ్చేస్తాయి అనమాట. సో తను క్లీన్ చేస్తున్నారు. చూడండి ఎంత మంచిగా క్లీన్ అవుతుందో, నీట్గా క్లీన్ అయిపోతుందండి. మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదన్నమాట. కాకపోతే కొంచెం హ్యాండ్ పెయిన్ అనేది ఉంటుంది. ఏదైనా కానీ మనకు కొంచెం క్లీనింగ్ అవ్వాలంటే కొంచెం శ్రమ పడాలి కదండి, కొంచెం అనమాట. కానీ క్లీనింగ్ మాత్రం మీకు నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఎక్కడ మీకు ఇంత మరక కూడా కనిపించదు. ఆయిల్ మరక కానీ, జిడ్డు మరక కానీ, నల్లగా మరకలు కానీ ఎక్కడ కనిపించవు. మేము ఈ వైట్ షీట్ పైనే కాకుండా కింద హ్యాండిల్ ఉంది కదండి, సిల్వర్ కలర్, దానిపైన కూడా క్లీన్ చేసామన్నమాట. సో ఈ థిన్నర్ అనేది మీరు అనుకోవచ్చు, థిన్నర్ అంటే చాలా అది కెమికల్ కదా, హ్యాండ్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, గ్లౌజెస్ వేసుకోవాలా అది ఇదని అనుకోవచ్చు అండి. బట్ అవసరం లేదు. థిన్నర్కి అంత ప్రాబ్లం ఏం ఉండదండి. జస్ట్ అది మీకు ఎక్కువ కూల్నెస్ ఉంటుంది. థిన్నర్ అనేది త్వరగా యూజ్ చేసిన తర్వాత సోప్తో వాష్ చేసేసుకొని ఇమీడియట్గా లోషన్ పెట్టుకుంటే అంటే మీకు ఆ స్కిన్ అనేది పగలడం ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. థిన్నర్ అనేది మంట రావడం అలాంటిది అనేది థిన్నర్లో అయితే ఉండదండి. ఓకేనా. మీకు ఇంకోటి మనకి థిన్నర్ లాగే మీకు టర్పెంటాల్ అనేది ఇంకొక థిన్నర్ ఉంటుందండి. కాకపోతే టర్పెంటాల్ అనేది చాలా థిక్ ఉంటుంది అనమాట. అది చాలా ఘాటుగా థిక్గా ఉంటుంది. సో అది కూడా వన్ టైప్ ఆఫ్ థిన్నరే. బట్ ఇప్పుడు మనం యూజ్ చేసే థిన్నర్ వచ్చి చాలా పల్సగా ఉంటుంది అనమాట. అందుకే మనకి అంత హార్మ్ఫుల్ ఉండదు. బట్ మన టర్పెంటాల్ అనేది వచ్చి అది చాలా థిక్గా ఉంటుంది కాబట్టి మనకు అది మంట రావడం అలాంటివి కూడా జరుగుతుంటుంది. టర్పెంటాల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. చాలా జిడ్డుగా అనిపిస్తుంది కదా మనకి జాయింట్ దగ్గర. చూడండి, థిన్నర్ వేసి క్లీన్ చేయగానే మరక అనేది పోయింది ఇమ్మీడియట్గా. సో ఇలాగే మన లాఫ్ట్లో ఉండే డోర్స్ అన్నిటికీ మేము అంతా నీట్గా క్లీన్ చేసామండి. చూడండి, క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో, ఎంత షైనింగ్ ఉందో, ఎంత బ్రైట్గా ఉందో కానీ చూస్తున్నారా. చూడండి, మా కిచెన్ లాఫ్ట్ అంత నీట్గా క్లీన్ అయిపోయింది. వితిన్ హాఫ్ అన్ అవర్ కిచెన్ లాఫ్ట్, బెడ్రూమ్ లాఫ్ట్ అన్నీ మేము క్లీన్ చేసామండి. ఇలాంటి మరిన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ కమెంట్స్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేసుకోవట్లేదు. లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.